మదన్యాసక్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలం తస్తే ఖేలం భవనకలహం సా న జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణితచ్చలాదాచక్షాణాం చరణకమలం చారుచరితే. 46వ అధ్యాయం. అశ్వాల వ్యోమయానం. మేము ఇచ్చిన శ్రీపాదుల పాదుకలను భాస్కర పండితులు పూజామందిరంలో పెట్టారు. వాటిపైన వేసిన అక్షతలు వృద్ధి పొందసాగాయి. మేమిద్దరం అది చూసి ఆశ్చర్యపడుతుంటే ఆ రోజు ఉత్తరా ఫల్గుణీ నక్షత్రమని, శ్రీనివాసుల కళ్యాణం ఆ నక్షత్రంలోనే జరిగిందని, తాము సాక్షాత్తు పద్మావతీ సమేత వెంకటేశ్వరులమని తెలపడానికే శ్రీపాదులు ఈ లీల చేశారని చెప్పి భాస్కర పండితులు మాకు కొన్ని మంత్రాక్షతలు ఇచ్చారు. మేము మా ప్రయాణం సాగించాము. కొంత దూరం ఎడ్లపంటిపై వెళ్ళాము. వాళ్ళకి కొన్ని మంత్రాక్షతలు ఇచ్చాము. తరువాత కొండవీడు వెళ్తున్న గుర్రపు బండిలో ఎక్కి వాళ్ళకి కూడా కొన్ని మంత్రాక్షతలు ఇచ్చాము. ఆ బండి ఆసామి వైశ్య ప్రముఖులైన ధనగుప్తులు కొండవీడులో జరగబోతున్న కుమారుని వివాహానికి వెళ్తున్నారు. వారు మాతో ఇలా చెప్పారు. ధనగుప్తుల అనుభవాలు. నేనొకసారి వ్యాపారపు పని మీద పీఠికాపురానికి వెళ్ళాను. అక్కడ శ్రీపాదులని కలిశాను. వారు నాతో, నీ కుమారుని వివాహ సందర్భంలో మీకు నా ఆశీస్సులతో అక్షతలు అందుతాయి. ఎవరి ద్వారా మీకు అక్షతలు లభిస్తాయో ఆ బ్రాహ్మణునికి 11 వరహాలు దక్షిణగా ఇవ్వండి. అతనితో ఉన్న వైశ్య ప్రముఖుని కుమారునికి మీ కుమార్తెని ఇచ్చి వివాహం చేయండి. వారికి 100 వరహాలు ఇచ్చి కొండవీడిలో నిశ్చయ తాంబూలాలు తీసుకోండి అని చెప్పారని మాకు తెలియచేశారు. ధనగుప్తుల కుటుంబాన్ని కూడా కొండవీడి వివాహానికి ఆహ్వానించారు. అక్కడే ధర్మగుప్తుల కుమారునికి ధనగుప్తుల కుమార్తెతో నిశ్చయ తాంబూలాలు జరిగాయి. నాకు 11, ధర్మగుప్తులకి 100 వరహాలు ఇచ్చారు. వజ్రాలకు సంబంధించిన వ్యాపారం కోసం ధర్మగుప్తులు అక్కడే ఉండిపోయారు. నన్ను గుర్రపు బండిలో విజయవాటికకు పంపి వాళ్ల బంధువుల ఇంట్లో బస ఏర్పాటు చేశారు. కృష్ణానదిలో స్నానం చేసి దుర్గాదేవి దర్శనానికి వెళ్ళాను. అక్కడ శ్రీపాదుల దర్శనానికి తహతహలాడుతున్న ఒక వృద్ధ సన్యాసి కలిశారు. ఈ మారు నేను ఆ వృద్ధ సన్యాసి పీఠికాపుర ప్రయాణం మొదలుపెట్టాము. దారిలో రాణ్ మహేంద్రవరంలో గోదావరిలో స్నానం చేసి మార్కండేశ్వరుని, కోటిలింగేశ్వరుని దర్శించాము. కొద్ది రోజుల ప్రయాణం తరువాత పీఠికాపురం చేరుకున్నాము. సత్య ఋషీశ్వరులైన బాపనారిల ఇంట్లో బస చేసి ఆ 4 కుటుంబాల వారి నుండి, ఇతరుల నుండి శ్రీచరణుల లీలలు ఎన్నో విన్నాము. ఆ లీలల్ని వర్ణించడానికి 1000 నాల్కలున్న ఆదిశేషువుకే సాధ్యం కానప్పుడు నాబోటి వారెంత కొన్ని లీలలను మాత్రమే గ్రంథస్థం చేస్తున్నాను. గురు సార్వభౌముల లీల. మేము తిరుగు ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడు 4 కుటుంబాల వారు మాతో పాటుగా కురవపురం రావడానికి నిశ్చయించుకున్నారు. 18 గుర్రపు బండ్లను సమకూర్చారు. ప్రయాణం చాలా రోజులు పడుతుంది అని తెలిసినా శ్రీపాదులను చూడబోతున్నాం అనే భావన ముందు ఇది పెద్ద విషయంలా వారెవ్వరికీ తోచలేదు. 18 గుర్రపు బండ్లు ఉన్నట్లుండి ఒక్కసారి నేలమీద కాక ఆకాశంలో పరిగెత్తుతున్నట్లుగా అనిపించింది. బండ్లు తోలే వారితో సహా అందరికీ మత్తు ఆవహించింది. మేము తెల్లవారుజామున బయలుదేరితే మధ్యాహ్నానికల్లా ఒక గ్రామం దగ్గర బళ్ళు ఆగాయి. బండ్లు ఆగటం, మాకు మత్తు వదలటం ఒకేసారి జరిగింది. పంచదేవ్ పహాడ్లో గురువారం దర్బార్. మేము బళ్ళు దిగి బాటసారులను ఇది ఏ ఊరు అని అడిగాము. వారు అది పంచదేవ్ పహాడ్ అని, ఆ రోజు గురువారం కాబట్టి శ్రీపాదుల దర్బారుకి వెళుతున్నాము అని, అక్కడ ఆ మహాప్రభువులు అందరి బాధలను నివారించి అందరికీ కడుపు నిండుగా భోజనాలు పెడతారు అని చెప్పారు. ఇంత తక్కువ సమయంలో
మేము అక్కడికి ఎలా చేరామో మాకు అర్థం కాలేదు. ఇది కలా, నిజమా అన్న సందేహం శ్రీపాదులను చూసేంతవరకు దూరం కాలేదు. సుమతీదేవి శ్రీపాదులను కౌగలించుకొని కన్నీరు పెట్టుకున్నారు. తల్లిని ఊరడిస్తూ శ్రీపాదులు, అమ్మా, అనసూయ మాతతో సమానమైన సాధ్వివి, నిర్గుణ నిరాకార పరతత్వాన్ని బిడ్డగా పొందిన భాగ్యశాలివి. నీవు కంటతడి పెడితే భూమిలో పంటలు పండుతాయా అంటూ తమ దివ్యహస్తాలతో ఆమె కన్నీరు తుడిచారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వర భృతః శివస్వచ్ఛఛాయా కపట ఘటిత ప్రచ్ఛదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం.